వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఈ వీడియోలో ది సీక్రెట్ పుస్తకంలోని 3వ అధ్యాయము హౌ టు యూజ్ ద సీక్రెట్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మీ లోపల ఒక గొప్ప శక్తి ఉంది. ఇది ప్రపంచాన్ని మార్చగలదు. మీ ఆలోచనలు ఎంత శక్తివంతమైనవో మీకు తెలుసా? మీరు తలచినదే మీ జీవితంగా మారుతుంది. ఈ శక్తిని అర్థం చేసుకొని దాన్ని మీ మంచి కోసం ఎలా ఉపయోగించాలో నేడు మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. అందులో మొదటి దశ విశ్వాన్ని అడగడం. అంటే మీరు ఏది కోరుకుంటున్నారో స్పష్టంగా విశ్వానికి చెప్పాలి. విశ్వం మీ సందేశాన్ని స్పష్టంగా అర్థం చేసుకునేలా ఉండాలి. మీరు కోరుకున్నది దొరకాలని నమ్మకంతో కోరండి. మీ కోరిక నెరవేరుతుందనే దృఢ విశ్వాసంతో అడగండి. మీరు కోరుకున్నది మీకు దొరికిందని అనుకోవడం ద్వారా మీరు విశ్వానికి స్పష్టమైన సంకేతం పంపగలరు. మీ ఆలోచనలు విశ్వానికి సంకేతాలు పంపుతాయి. విశ్వం ఎప్పుడూ వింటూనే ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారో, ఏమి కోరుకుంటున్నారో అదే మీ జీవితంలోకి వస్తుంది. మీ ఆలోచనలను జాగ్రత్తగా ఎంచుకోండి. మంచి ఆలోచనలు మరిన్ని మంచిని మీ జీవితంలోకి తెస్తాయి. ఇక రెండవ దశ నమ్మడం. అంటే మీరు కోరుకున్నది ఇప్పటికే మీకు వచ్చిందని భావించండి. సందేహం, భయం ఇవి మీ కోరికలను అడ్డుకుంటాయి. పూర్తిగా విశ్వాసంతో నమ్మండి. మీరు అది పొందటానికి అర్హులే అని భావించండి. విశ్వం మీ పిలుపుని మర్చిపోదు. ఇక చివరగా 3వ దశ స్వీకరించడం. మీ కోరిక నెరవేరుతుందనే విశ్వాసంతో ముందుకు సాగండి. మీ కోరిక ఇప్పటికే నెరవేరిపోయిందని అనుభవించండి. అంతేకాదు, దానికి కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పండి. విశ్వానికి ధన్యవాదాలు చెప్పడం ద్వారా మీరు కోరుకున్నది అతి త్వరగా రావడానికి సహాయపడుతుంది. కృతజ్ఞతాభావం మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు ఇప్పటికీ పొందిన దానికి, త్వరలో పొందబోయే దానికి ధన్యవాదాలు చెప్పండి. ధన్యవాదాలు చెప్పే ప్రతి క్షణం విశ్వం మరింత గొప్ప అవకాశాలను మీ జీవితంలోకి తీసుకువస్తుంది. మీ ఆలోచనలు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. అడుగు, నమ్ము, స్వీకరించు. సీక్రెట్ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఈ శక్తిని అర్థం చేసుకొని దాన్ని మీ మంచి కోసం ఉపయోగించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.